ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 10th క్లాస్ చదువుతున్నా. నా పేరు వచ్చేసి సంజయ్. ఇక్కడ బాత్రూమ్లు లేవు, ఏమి లేవు. ఇలా పాస్ పోతే మాత్రం బస్ స్టాండ్ లోకి పోవాలి, బస్ స్టాండ్ లో నుంచే రావాలి. ఇక్కడ బాత్రూమ్ లేవు, ఎక్కడో పోయి పాస్ పోయాలి, బాత్రూమ్ కూడా లేదు. ఏం చేయాలి? బాత్రూమ్లు కూడా బస్ స్టాండ్ లోకి పోవాలి. మాకు ఫస్ట్ బాత్రూమ్లు కట్టారు అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎవరైనా కానీ మాకు ఫస్ట్ బాత్రూమ్లు కట్టారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మిలిటరీ వాటర్ ఉండేటివి, ఇప్పుడు మిలిటరీ వాటర్ కూడా లేవు. వాషింగ్ వాటర్ వస్తున్నాయి, మొత్తం వాటర్ ఎట్లా పడితే అట్లా వస్తున్నాయి. వాటర్ తాగుబుద్ధి కావటమే లేదు, కుళాయిలు విరిగిపోయినాయి. బాత్రూములు సరిగ్గా కావాల్సింది ఒకసారి వచ్చి బాత్రూములు చూడండి. బాత్రూములు టాయిలెట్లు క్లీన్ చేయడం లేదు, టాయిలెట్లు గబ్బు పట్టిపోయినాయి. ఎక్కడ చూసినా కూడా టాయిలెట్లు గబ్బు పట్టిపోయినాయి. నీళ్ళు వస్తాయి విద్యార్థులు ఇలా చదువుకోవాలి. పడినప్పుడల్లా నీళ్ళు ఆగితే విద్యార్థులు ఎలా చదువుకోవాలి? మాకు దారి ఎలా? రోడ్డు వేపియాలి అధికారులు. రోడ్డు లేదు ఇంతవరకు, స్కూల్ కి రోడ్డు లేదు. మిడ్ డే మీల్స్ సరిగ్గా, మిడ్ డే మీల్స్ దగ్గర అయితే మొత్తం డ్రైనేజ్ నీళ్ళు ఆగుతున్నాయి, అవి ఎవరు పట్టించుకోవాలి? భోజనం దగ్గర డ్రైనేజ్ నీళ్ళు వస్తాయి, ఆ దోమలు అవన్నీ తింటే మరి డెంగ్యూ మరి మలేరియా వ్యాధులు వస్తే విద్యార్థులు చనిపోవడానికి కారణం ఇది. దయచేసి అధికారులు ఇప్పటికైనా స్పందించాలని కోరుచున్నాం. రోడ్డు లేదు, భోజనం దగ్గర భోజనం వంట పథకం రూమ్ ఇక్కడే పెట్టాలని కోరుచున్నాను. ఇంకా ఒకటి మిలిటరీ వాటర్ లేవు. గత ప్రభుత్వంలో వైసీపీ ఉన్నప్పుడు మిలిటరీ వాటర్ ఉండేటివి, ఇప్పుడు మిలిటరీ వాటర్ కూడా లేవు. దయచేసి మిలిటరీ వాటర్ మిషన్ కూడా పెట్టేయాలని అడుగుతున్నాము. ఇంకా ఒకటి బాత్రూమ్స్ కూడా లేవు, బాత్రూమ్స్ కూడా కట్టేయాలని అడుగుతున్నాము. మాకు వాష్రూమ్ పోవాలన్నా, బస్ స్టాండ్ దగ్గర పోవాలి, అక్కడ వెహికల్ అన్ని తిరిగితే ఒక యాక్సిడెంట్ అవుతుందన్న. మరి అక్కడ ఇది అన్నం పెట్టే దగ్గర నీళ్ళు ఆగుతున్నాయన్న, అన్నం తినాలంటే ఎట్లా? మరి ఇక్కడ వాన వస్తే వానకు కూడా నీళ్ళు ఆగుతున్నాయి, స్కూల్లోకి వస్తున్నాయి. అప్పుడు కుళాయిలు ఉన్నానా, ఇప్పుడు అది కూడా లేదన్నా. మినరల్ వాటర్ వాసన వస్తున్నాయి, ఎక్కడ లేదన్నా. మరి ఇంటికి పోవాలన్నా అంటే ఎవరింటికి వాళ్ళు లేకుంటే ఇంటి దగ్గరికి వెళ్ళి బాటిల్ తెచ్చుకోవాల్సి వస్తుందన్న. మేము లాలు నాయక్, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 6th క్లాస్ ఏ సెక్షన్. అంటే మా హాస్టల్లో అయితే సార్ నీళ్ళు లేవు సార్, కరువు వచ్చినాయి సార్ అని. ఫిల్టర్ వాటర్ మరి లేవు సార్, తాత ఇంటి కాడ నుంచి తెస్తారు సార్ నీళ్ళు. మరి తాగడానికి నీళ్ళు లేవు సార్, వాసన పట్టినాను సార్. బాత్రూమ్లో అయితే అసలు వాసన పట్టినాయి సార్. బస్ స్టాండ్ పోవాలా సార్, బస్ స్టాండ్కి మరి నీళ్ళు తెచ్చుకునే వాళ్ళంటే సర్కిల్లో పోవాలా సార్ నీళ్ళు తాగే సార్. ఏం లేవన్నా, తాగేకి లేవనా. ఇప్పుడు అన్ని బాగుండవన్నా, ఇప్పుడు నీళ్ళోటే లేవన్నా. అన్ని ఫిల్టర్ నీళ్ళు ఆడే తెచ్చుకుంటామన్నా. సర్కిల్లో వాసన ఎవరైనా వచ్చినా కూడా పట్టించుకుంటానా. 6th C సెక్షన్. ఇది హాస్టల్లో నీళ్ళు అన్ని బాగానే ఉన్నాయి, నీళ్ళు ఒకటే ఇది బాగాలేవు, లేవు. ఇది బాత్రూంలో అయితే వాసన మట్టిపోయినాయి, అందుకే మనం బయటికి పోవాల్సి వస్తుంది. బాగాలేవు సార్, బాత్రూమ్లు లేవు సార్. బాత్రూమ్ వండి వచ్చాక అక్కడ పోవాలి సార్. పాస్ పోసే కూడా లేదు సార్. నా పేరు బన్నీ సార్, నేను 7th క్లాస్ ఏ సెక్షన్ చదువుతాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.